ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సినిమా రంగం, కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్కార్ను తాకాలి అనే కోరిక ఖచ్చితంగా కోరుకుంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతి ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతూ ఉంటాయి. కానీ అది అంత సులభం కాదు. అయితే ఆస్కార్ రేసులో తెలుగు చిత్రాలు పోటీ పడనున్నాయి తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కుబేర సినిమాలు ఆస్కార్ కి ఎంపికయ్యాయి. 2025 ఆస్కార్ అవార్డులకు భారత్ తరపున అధికారిక నామినేషన్ పొందాయి. ఇప్పటికే ఈ చిత్రాలు భారీ రికార్డులు సాధించాయి. సంక్రాంతికి వస్తున్నాం, F2, F3 వంటి సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షిల నటనలతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది. పుష్ప 2 అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో రూపొందిన పుష్ప సెకండ్ పార్ట్ సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పుష్ప ది రైజ్ రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తరువాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు, కలెక్షన్స్ కూడా ఒక రేంజ్ లో తెచ్చుకుంది. అయితే సినిమా రిలీజ్ అయిన నెల తరువాత మరో 20 నిమిషాల నిడివి పెంచుతూ సినిమా యూనిట్ మరొక వర్షన్ రీలోడెడ్ అంటూ రిలీజ్ చేసింది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీ తాత చెట్టు పుష్ప 2 తర్వాత సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిన్న చిత్రం గాంధీ తాత చెట్టు. దర్శకుడు సుకుమార్ తనయ సుకృతి వేణి ఇందులో ప్రధాన పాత్రధారి కావడంతో సినిమా మరింత ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గాంధీ అనే అమ్మాయి ఓ చెట్టు, దాన్ని నాటిన తాత చుట్టూ సాగే కథ ఇది. గాంధీ సారథ్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం లాగే తన ఊరి కోసం తన తాత నాటిన ఓ చెట్టు కోసం నేటి గాంధీ చేసిన మరో సత్యాగ్రహమే ఈ సినిమా. శంకర్ దాదా జిందాబాద్ లో అగ్ర హీరో గాంధీగిరి చేస్తే ఈ సినిమానేమో ఓ చిన్నారి చేసిన గాంధీగిరితో సాగుతుంది. రామచంద్రయ్య, ఆయన కుటుంబం ఆదర్శాన్ని వంట పట్టించుకున్న మనవరాలు గాంధీ ఊరు చెట్టుని పరిచయం చేస్తూ ఆరంభంలోనే కథలో లీనం చేశారు దర్శకురాలు. ముఖ్యంగా గాంధీ పాత్రలోని స్వచ్ఛత హృదయాలకి హత్తుకునేలా తెరపై ఆవిష్కరించారు. ఇక కుబేరా సున్నితమైన కథల్ని బలమైన భావోద్వేగాలతో నింపి ప్రేక్షకులకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. ఫిదా, లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడు ఆయన కుబేరా అంటూ మరో ఆసక్తికర కథను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించడం, టీజర్, ట్రైలర్, పాటలు అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. ధనవంతుల అత్యాశకు, పేదవాళ్ల ఆకలికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపమే ఈ చిత్రం. భిన్న ధృవాలైన ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి, వాళ్ల మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తింది అనేది ఆసక్తికరం. ఈ పాయింట్ ను దర్శకుడు చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. సినిమా ఆరంభంలోనే ఆపరేషన్ సాగర్ ప్రాజెక్ట్ సీక్వెన్స్ తో తను చెప్పాలనుకున్న పాయింట్ ను సిద్ధం చేసుకున్నారు. సిబిఐ అధికారిగా దీపక్ పాత్రను పరిచయం చేసిన తీరు, వ్యవస్థకు వ్యతిరేకంగా అతను పనిచేయడానికి సిద్ధపడటం, ఈ క్రమంలో నీరజ్ అవినీతి వ్యవహారంలో భాగమవ్వడం ఆసక్తి రేకించేలా ఉంటాయి. ఇక తరువాతది కన్నప్ప. మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. భక్త కన్నప్ప జీవిత కథ చాలా మందికి తెలిసిందే. ఇదివరకే తెరకెక్కి విజయాన్ని అందుకున్న గొప్ప కథ. భక్తి భావోద్వేగాలే ఇందులో కీలకం. కన్నప్ప జీవితంలోని భక్తి సారాన్ని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో ఈ చిత్రం విజయవంతమైంది. చెబుతున్న కథ ఏదైనా సరే నేటితరం ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొచ్చాము అనేది ఇప్పుడు కీలకం. అదే సినిమాల ఫలితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తు ఎరిగిన చిత్ర బృందం నవతరాన్ని ఆకట్టుకునేలా బలమైన సాంకేతిక హంగులు, అడుగడుగున ఆకర్షించే తారాగణంతో ఈ సినిమాని తీర్చిదిద్దింది.